ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై నేడు దాడి జరిగింది. సివిల్ లైన్స్ లోని తన అధికారిక నివాసంలో ప్రజల సమస్యలు వింటున్న సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఒక వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి సీఎం పై చేయి చేసుకున్నారు. అయితే ఆ సమయంలో అక్కడ హడావిడి నెలకొంది. కొందరు ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ప్రకారం దాడి చేసిన వ్యక్తి సీఎం కు ముందుగా కొన్ని పేపర్లు అందజేశాడని అయితే తెలుస్తోంది. రేఖా గుప్తా ఆ పేపర్లను తీసుకున్న వెంటనే అతడు పెద్దగా సీఎం పై చేయి చేసుకున్నాడు. అయితే ఆయన చెంపదెబ్బ కూడా కొట్టాడని మరో కథనం కూడా ఉంది. అంతేకాకుండా సదరు వ్యక్తి సీఎం ను దూషించినట్లు సమాచారం అయితే ఉంది. ఇక దాడి జరిగిన వెంటనే సీఎం భద్రతా సిబ్బంది వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికి సదరు వ్యక్తి సీఎం ను చెంపదెబ్బ కొట్టాడు. అయితే ఆ వ్యక్తి చేతిలో ఉన్న పేపర్లు కోర్టుకు సంబంధించినవని భద్రతా సిబ్బంది చెప్తున్నారు. ఇంకొందరు అతను రాళ్లు విసరడానికి కూడా ప్రయత్నించాడని తెలిపారు. కాగా రేఖా గుప్తా ఒక్కసారికి షాక్ కు గురయ్యారు. తను ఏ తప్పు చేశానో, తనపై ఇలా ఎందుకు ఆ వ్యక్తి దాడి చేశారో అర్థం కాలేదని ఆమె దగ్గరలో ఉన్న సిబ్బందికి తెలిపారట. ప్రస్తుతం ఆమెకు మెడికల్ చెకప్ జరుగుతోంది. ఇక పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం వ్యక్తి వయసు సుమారుగా 35 సంవత్సరాలు ఉంటుండొచ్చని అంచనా. అతను ఢిల్లీ నివాసితుడే. అయితే అతని వ్యక్తిపై ఎలాంటి క్రిమినల్ రికార్డ్ అయితే లేదు. ఇక్కడ ఆ వ్యక్తి రేఖపై దాడి చేయడానికి అసలు కారణం ఏంటో ఇంకా స్పష్టంగా అయితే తెలియలేదు. ప్రస్తుతం అతను సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో ఆ వ్యక్తిని అదుపులో ఉంచి విచారణ చేస్తున్నారు పోలీసులు. ఢిల్లీ సీఎం రేఖపై దాడిని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ ఘటనపై గృహ మంత్రిత్వ శాఖ కూడా సమాచారాన్ని అయితే అందజేశారు. బీజేపీ నేతలు పెద్ద భద్రతా లోపమని ఈ ఘటనకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. సీఎం చుట్టూ ఇంత భద్రత ఉన్న దాడి చేసిన వ్యక్తి ఎలా లోపలికి వచ్చాడు? అతను ఒక్కడే వచ్చాడా? మరెవరైనా ఈ ఘటనకు సంబంధించి అతనికి సాయం చేశారా? లేక ఆకస్మిక చర్య? లేదంటే ఇదంతా ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చారా? అయితే భద్రతా సిబ్బంది వెంటనే ఎందుకు స్పందించలేదనే పలు రకాల ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఒక ముఖ్యమంత్రిపై ఇంతటి ధైర్యం చేయడానికి కారణాలు ఏమై ఉంటాయో అనేది ప్రస్తుతానికైతే ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు దాడి చేసిన వ్యక్తిని కఠినంగా విచారిస్తున్నారు. డీజీపీ నార్త్ జిల్లా సహా పలువురు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే సీఎం వరకు అతను ఎలా చేరుకున్నాడనే అంశంపై సిబ్బంది అతన్ని ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే ఈ భద్రతా లోపంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.